బంగారం అంటే ఎవరికి ఇష్టం ఉండదు చెప్పండి. ఆడవాళ్ళకైతే చెప్పాల్సిన అవసరం లేదు. నన్ను చూస్తే అర్థమైపోతుంది. నేను ఫుల్‌గా జ్యువెలరీతో ఉన్నాను. అండ్ అక్షయ తృతీయ అనేది ఒక సెంటిమెంట్. అంటే లక్ష్మీదేవిని బంగారం రూపంలో వాళ్ళ ఇంటికి తీసుకెళ్ళి పూజిస్తే వాళ్ళకి లక్ష్మీదేవి కరుణిస్తది అని చెప్పి చాలామంది మన భారతీయులు నమ్ముతుంటారు. హలో అండి, హాయ్ అండి. అక్షయ తృతీయ ఈరోజు గోల్డ్ షాప్‌లో మంచి షాప్ చేస్తున్నారు. ఏం కొంటున్నారు? కాసుల పేరండి. కాసుల పేరు కొంటున్నారు. నైస్ నైస్. ప్రైజెస్ పెరిగినాయి కదా, ఏమనిపిస్తుంది? పెరిగినా తప్పదు కదండి, తీసుకోవాలి. పెరిగినా పర్వాలేదు, బంగారం పర్వాలేదు, కొనాల్సింది. ఓకే. అక్షయ తృతీయ రోజు ఎందుకు బంగారం కొంటారంటే ఏం చెప్తారు? అంటే అదొక సెంటిమెంటు మన హిందువులకి. దానివల్ల మనం ఎంతో కొంత సాధ్యమైనంత వరకు కొనుక్కుంటాం. ఇంకొకటి మా పాపనే అక్షయ, అందుకే అక్షయ తృతీయ రోజు గోల్డ్ కొనుక్కుంటాం. అంటే పూజ చేస్తారా అండి ఇంటికి తీసుకెళ్ళాక? చేస్తామండి. అమ్మవారికి పూజ చేసి హారాన్ని అమ్మవారికి వేసిన తర్వాత మేము తీసుకుంటాం. అక్షయ తృతీయనే కాదు, పెళ్లిళ్ళ సీజన్ కూడా ఉంది కాబట్టి బంగారం షాపులు మొత్తం కిటకిటలాడుతున్నాయి. చాలా మంది కస్టమర్స్ వస్తున్నారు. అక్షయ తృతీయ రోజే అసలు బంగారం ఎందుకు కొంటారో తెలుసుకుందాం. మనతో పాటు కొంతమంది కస్టమర్లు ఉన్నారు. హలో అండి, నమస్తే. నమస్తే. అక్షయ తృతీయ ఈరోజు గోల్డ్ షాప్కి వచ్చేసారు. ఏం పర్చేస్ చేస్తున్నారు? మేము వచ్చేసి ఏదైనా గోల్డ్ తీసుకోవాలనుకుంటా ఉన్నాము. అందులో మా బాబు మ్యారేజ్ కాబట్టి మా కోడలికి ఏదైనా తీసుకుందామని అనుకుంటా ఉన్నాను. నేను మీరు ఎవ్రీ ఇయర్ ఇలాగే తీసుకుంటారు? తీసుకుంటాము. మేము అసలు యాక్చువల్గా మేము ఇక్కడ కాదు, తిరుపతి. మా బాబు మ్యారేజ్ ఉంది కాబట్టి ఇంకా ఏదైనా మా కోడలికి గిఫ్ట్గా తీయాలనుకుని వచ్చాను నేను ఇక్కడ. మనతో పాటు కొంతమంది ఉన్నారు, వారితో కూడా ఏం కొందామని వచ్చారు? అక్షయ తృతీయ రోజు గోల్డ్ తీసుకుంటే చాలా మంచిది అని చెప్పారు. సో ఎవ్రీ ఇయర్ ఏదో ఒక చిన్నదైనా మనకెంత ఎక్కువ తీసుకోలేకపోయినా ఒక చిన్న 1 గ్రామ్ అయినా తీసుకోవాలి అని అంటారు కాబట్టి ఎవ్రీ ఇయర్ మేము 1 గ్రామ్ అయినా తీసుకోవడానికి ట్రై చేస్తాము. అండ్ ఇప్పుడు మా హస్బెండ్ బర్త్డే ఉంది. సో మా హస్బెండ్కి చిన్న గిఫ్ట్ ఏదైనా ఇద్దామని అనుకుంటున్నా, మంచిది కాబట్టి. సో అదనమాట. సో మరికొంతమంది కస్టమర్స్ ఉన్నారు. రేటుతో సంబంధం లేదు, ఎంతో కొంత కొనాల్సింది అంటున్నారు. మాట్లాడదాం. హలో అండి, హాయ్. హాయ్. అక్షయ తృతీయకి ఎవ్రీ ఇయర్ కొంటుంటారా? ఎవ్రీ ఇయర్ తీసుకుంటామని, ఎంతో కొంత. యా. 1 lakh క్రాస్ అవుతుంది కదా, మరి గోల్డ్ పరిస్థితి ఎట్లా కొంటున్నారా? తప్పదా? సో మోడల్స్ ఎలా ఉన్నాయి లేటెస్ట్గా? బాగున్నాయండి. ముకుందాలో అంతా లాస్ట్ వీకే పర్చేస్ చేసాం, మళ్ళీ వచ్చాం. సో ఇంతకు ముందు కొంచెం తక్కువ ఉండే లాస్ట్ ఇయర్తో కంపేర్ చేస్తే. సో ఎలా అనిపిస్తుంది ప్రైజెస్? అంటే కొనాలి అంటే ఏమైనా ఆలోచిస్తున్నారా, లేదంటే హ్యాపీ కొనేస్తున్నారా? లేదు, కష్టం. ఇది ఇప్పుడు అంత ఈజీ కాదు, ముందు కొన్నంత ఈజీగా కొనట్లేదు. బట్ యా, స్టిల్ గోల్డ్ ఈజ్ గోల్డ్. అండ్ గోల్డ్, యా, వీ కీప్ బయింగ్ ఇట్ ఈవెన్ దో ద ప్రైజెస్ రైజెస్, బట్ వీల్ కీప్ బయింగ్ ఇట్. సో ప్రతి గోల్డ్ షాప్ కూడా కస్టమర్లతో కిటకిటలాడుతుంది. ఈ రోజు తీసుకెళ్లిన బంగారాన్ని లక్ష్మీదేవిగా భావించి అమ్మవారి ముందు పెట్టి పూజ చేసిన తర్వాతనే ఆడవాళ్ళు ధరిస్తారని చెప్పి ఇప్పటివరకు మాట్లాడడం వారు చెప్పారు. సో ఇది ప్రస్తుతం అక్షయ తృతీయ రోజు స్పెషల్. కెమెరా పర్సన్ పృథ్వీతో సుమ, హైదరాబాద్.